Hello OTTians. Today's movie is Kaadalika Neramillai, directed by Kirutiga Udaynidhi. ఈ మూవీ 2025లోనే తమిళ్ లాంగ్వేజ్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమ్ అవుతుంది. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే మూవీలో చెప్పిన ఐవీఎఫ్ అనే పాయింట్ కొత్తదా పాతదా అని పక్కన పెడితే కోర్ ఎమోషన్ అయితే స్ట్రాంగే. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ ఎమోషన్ తగలాల్సిన ఇంటెన్సిటీలో తగలలేదు. మూవీలో కొన్ని సీన్స్ బాగానే అనిపించిన ఎస్పెషలీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో. బట్ అలా సరిపెట్టుకోలేం కదా కొన్ని సీన్స్ వరకు. మూవీని ఓవరాల్ పర్స్పెక్టివ్లోనే చూడగలం, ఎస్పెషలీ ఇలాంటి మూవీస్. ఇంకా నా వరకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండానే స్టార్ట్ చేశాను. బట్ స్టిల్ డిసప్పాయింటెడ్ అనే చెప్పాలి. నాకు అలా అనిపించడానికి రీజన్ ఏంటో ఫర్దర్ రివ్యూలో చూద్దాం. రివ్యూలోకి వెళ్లే ముందు మూవీ బేసిక్ ప్లాట్ ఏంటంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన హీరోయిన్ అండ్ ఎంగేజ్మెంట్ కి రెడీ అవుతున్న హీరో, వీళ్ళిద్దరి రిలేషన్స్ బ్రేకప్ అవుతాయి. ఆ తరువాత అసలు పిల్లలు వద్దు అనుకునే హీరో, ఇంకో పక్క పిల్లలు ఉంటే చాలు ఇంకేం వద్దు అనుకునే హీరోయిన్, వీళ్ళిద్దరూ ఎలా కలిశారు అనేది మీరు మూవీలో చూడొచ్చు. ప్లాట్ పాయింట్ వింటే ఇంట్రెస్టింగ్ గానే ఉంది అనే వైబ్ వచ్చింది కదా. బట్ కొంచెం ఎలాబరేట్ రివ్యూలోకి వెళ్దాం. హీరో అండ్ హీరోయిన్ పాస్ట్ లైఫ్, ఎంగేజ్మెంట్ సీన్స్ అండ్ బ్రేకప్ సీన్స్ కి ఇనీషియల్ గా బాగా టైం తీసుకున్నారు. అవి మెయిన్ పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి అయినా, బట్ స్టిల్ ఆ పోర్షన్స్ కొంచెం క్రిస్ప్ గా ఎడిట్ చేసి మెయిన్ పాయింట్ కి వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే చూస్ చేసుకున్న కాన్సెప్ట్ యూనివర్సలే, సో ఈజీగా కనెక్ట్ అవుతాం. మూవీలో మేజర్ డ్రాబ్యాక్ టూ మెనీ టాపిక్స్ ని డీల్ చేయడానికి ట్రై చేశారు. లైక్ పిల్లల విషయంలో పోలార్ ఆపోజిట్స్ లో ఉండే లీడ్ క్యారెక్టర్స్, సోషల్ స్టిగ్మాస్, ఇంకా సింగిల్ పేరెంటింగ్, ఐవీఎఫ్, జెలసీ, ఇలా అన్ని టాపిక్స్ పైన టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. ఏ టాపిక్ ని ఇన్ డెప్త్ డీల్ చేయకపోవడం వల్ల అండ్ లిమిటెడ్ ఫీల్ గుడ్ మూమెంట్స్ మాత్రమే ఉండడం వల్ల మనకి ఏదో మూవీ ఫ్లోలో అలా వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది అంతే. ఓవరాల్ గా ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ హోల్డ్ చేసిన ఫీల్ మిస్ అయింది. నెక్స్ట్, ఒక అనానిమస్ స్పెర్మ్ డోనర్ హెల్ప్ తో ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా బేబీని కనాలి అని డిసైడ్ అయిన హీరోయిన్ కి సడన్ గా ఆ డోనర్ ఎవరో ఎలాగైనా తెలుసుకోవాలని ఒక న్యూస్ ట్రిగర్ చేస్తుంది. చివరికి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇన్కన్క్లూజివ్ గానే డెస్టినీకే వదిలేసినట్టు, ఆర్ డెస్టినీ ఈస్ అబౌవ్ ఎవ్రీథింగ్ అనేలా చూపించడం క్లోజర్ కోరుకునే వాళ్ళకి డిసప్పాయింట్ చేస్తుందని చెప్పాలి. అండ్ పిల్లలు అసలు వద్దనుకునే హీరో, హీరోయిన్ సన్తో ఎలాంటి ఇనిషియల్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ టజిల్ లేకుండా క్యాజువల్ గా జెల్ అయిపోవడం, ఒక బాండ్ ఫామ్ చేసుకోవడం, చాలా పెద్ద లిబర్టీ తీసుకున్న ఫీల్ అయితే వచ్చింది. మూవీలో నాకు ఎంతో కొంత కనెక్ట్ అయింది మదర్ అండ్ సన్ మధ్యలో ఉండే టిపికల్ న్యూ ఏజ్ కెమిస్ట్రీ. అది ఎలా ఉంటుందో మీకు డైలాగ్ లో చెప్పాలంటే నిత్యా మెనన్ గారు సన్తో ఇలా అంటారు, అన్నిటికీ ఒక ఆన్సర్ తో రెడీగా ఉంటావు కదరా నువ్వు అని. దానికి సన్ క్యారెక్టర్ ఇలా రిప్లై ఇస్తాడు, అయితే ప్రశ్నలు అడగడం మానేచ్చు కదమ్మా అని. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా డీసెంట్ ప్రొడక్ట్ ని డెలివర్ చేశారని చెప్పొచ్చు. సాంగ్స్ ఆర్ ఓకే, బీజిఎం కొన్ని చోట్ల బాగా అనిపించింది. రెస్ట్ మూవీ ప్రొసీడింగ్స్ తో సింక్ అయి మంచి ఫ్లోలో ఉంటుంది. బై ద వే, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ది వన్ అండ్ ఓన్లీ రెహమాన్ గారు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కి వస్తే నిత్యా మెనన్ గారు మళ్ళీ ఇంకొక సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా సబ్పార్ సీన్స్ లో కూడా ఆమె యాక్టింగ్ తో ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్లారు. రవి మోహన్, అది జయం రవి గారు అయితే ఎందుకో యాజ్ ఎ మెయిన్ లీడ్ ఆ చార్మింగ్ పోర్షన్స్ లో అంత కన్విన్సింగ్ అనిపించలేదు నాకు. అండర్డాగ్ సీన్స్ లో ఈజ్ వెరీ డీసెంట్. ఈ మూవీలో యోగి బాబు గారు కూడా ఉన్నారు. ఆయనకి స్కోప్ తక్కువే, అండ్ ఈసారి కామెడీ కూడా అంత ఎందుకో పేలలేదు అనిపించింది. ఈజ్ వేస్టెడ్ ఇన్ ఎ సబ్స్టాండర్డ్ రోల్. దట్స్ ఇట్ గైస్. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్, యోర్ లేడ్ బ్యాక్ ఓటీటీఎన్.